హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చూడండి, మా బాల్కనీలో చిన్న బాల్కనీ, గులాబీ పూలు చూడండి ఎన్ని పూసినాయో. ఇది చిట్టి గులాబీ, చాలా పూలు పూసినాయి. చూడండి సన్ రైజు. ఈ మొక్కలు నిన్న మేళాకని వెళ్ళాము, నర్సరీ మేళా అని, నక్లెస్ రోడ్ దగ్గర. అక్కడి నుంచి తీసుకొచ్చాము. ఇవి పిటూనియా 2 రకాలు, ఇంకొక ఏదో రకము ఒక ప్లాంటు, ఒకటేమో రుద్రాక్ష పూలు అంటారు, అది తీసుకున్నాను. ఇంకా చూడండి, నక్లెస్ రోడ్ దగ్గర ఏదో నర్సరీ మేళా ఉంది, ఇంటర్నేషనల్ నర్సరీ మేళా. అంటే చూడ్డానికని మా హస్బెండ్ వెళ్తుంటే నేను వస్తానని వెళ్ళాను. చూడండి, చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇది చూడండి ట్యాంక్ బండ్, అక్కడి నుంచి అటు వెళ్తున్నాము. ఇటు నుంచి ట్యాంక్ బండ్ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ సెక్రటరేట్ అదంతా కనిపిస్తుంది చూడండి. చూడండి సెక్రటరేట్ కనిపిస్తుంది, ఎంత బాగుందో చూడండి. ప్యాలెస్ లాగా ఉంది, వైట్ కలర్లో చాలా బాగా కట్టారు.
చూడండి అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. చాలా పెద్దగా కట్టారు, చాలా హైట్ ఉంది, బాగుంటుంది చూడ్డానికి. ఇంకా చూడండి ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుంది. ఇంతకుముందు మేము సోమాజిగూడలో ఉండేవాళ్ళము. ప్రసాద్ ఐమాక్స్కి ఎక్కువసార్లు వచ్చేవాళ్ళము మూవీస్ చూడడానికి. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళము. చూడండి అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. ఈ మధ్యన కట్టారు, చాలా చాలా పెద్దగా, చాలా హైట్లో ఉంటుంది అన్నమాట విగ్రహం. లెమన్ సోడా చూడండి, ఇక్కడ నర్సరీ మేళా దగ్గరికి వచ్చేసాము. ఇంకా లెమన్ సోడా తాగుదామని ఇక్కడ ఆగాను. ఈ అబ్బాయి చేస్తున్నాడు చూడండి, సోడా మేకర్తో సోడా చేస్తున్నాడు. లెమన్ ముందే ఆల్రెడీ పిండేశాడు, ఇంకా కలుపుతున్నాడు. ఏదో మసాలా కూడా వేశాడు, సాల్ట్, చిల్లీ పౌడరు, మసాలా వేసి కలుపుతున్నాడు లెమన్ సోడా. చాలా ఎండగా ఉంది, తాగుదామని తాగుతున్నాను. లోపల ఉంటుందా? బాగుందా? మసాలా తాగు, తాగంత. చూడండి, ఇది నర్సరీ మేళా, ఇంటర్నేషనల్ నర్సరీ మేళా అంట. 17th గ్రాండ్ నర్సరీ మేళా అని పెట్టారు. ఇంకా ఎంట్రన్స్ ఫీజు ఉంది, టికెట్ 40 రూపీస్ పర్ హెడ్. మాకిద్దరికి 80 రూపీస్ తీసుకున్నారు. ఇది ప్రతి ఇయర్ పెడతారంట, ప్రతి సంవత్సరము. ఇది ఈరోజు లాస్ట్ డే అంటే మేము వచ్చాము చూడటానికి. ఈరోజు లాస్ట్ డే అంట. నువ్వు అనుకుంటున్నావు. మా హస్బెండ్ ఇంతకు ముందు కూడా వచ్చి చూసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో అని. చాలా బాగుంటుంది, చాలా యూనిక్ ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా దొరుకుతాయి అంటే చూడటానికి వచ్చాను. చూడండి, ఇక్కడ ప్లాంట్స్వి సీడ్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇవేమో ఇన్స్ట్రుమెంట్స్, ప్లాంట్స్ ప్లాంటింగ్ చేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అమ్ముతున్నారు. చాలా స్టాల్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, వాటర్ స్ప్రే చేయడానికి అవి అన్నీ ఉన్నాయి. ఏమేమి వస్తువులు కావాలో ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవన్నీ ఉన్నాయి. గోరింటాకు కూడా. ఇక్కడేమో అన్ని పౌడర్లు ఉన్నాయి. కుంకుడుకాయ పొడి, మెహందీ పొడి, శీకాకాయ పొడి, రోజ్ పౌడరు, అన్నీ ఆయుర్వేదం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. పౌడర్లు, హెయిర్ ఆయిల్స్, మళ్ళీ సీడ్స్, సబ్జా గింజలని, ఇంకా పంప్కిన్ సీడ్స్, అవన్నీ సీడ్స్ అన్నీ దొరుకుతున్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ పెట్టుకున్నారు. ఏదో మహాబీర గింజలని అట్లా దొరకనేటివన్నీ మనకి మామూలుగా ఎక్కడ దొరుకుతాయని ఎత్తుకుంటుంటాం కదా, అవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి,
ఫౌంటైన్ లాగా పెట్టారు. వాటర్ ఫాల్ లాగా. ఇక్కడ ఏవో అన్నీ ఆయుర్వేదం ఇవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఏదో నల్ల జీలకర్ర అంట, నల్ల పసుపు అంట, అట్లాంటివన్నీ ఏంటేంటో పెట్టారు. అన్నీ మల్ల చెట్లు. ఇంకా ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఉన్నాయి, మల్ల చెట్లు, నిమ్మకాయ చెట్లు. అన్ని స్టాల్స్ లాగా పెట్టారనమాట పక్కన పక్కన. ఒక్కొక్క స్టాల్లో కొందరేమో మొక్కలు, కొందరేమో మొక్కలకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, అట్లా అన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇంత దూరం నుంచి మోసుకొని పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇవన్నీ ఏవో చెట్లు, మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇవేమో చిన్న చిన్న నార్లు పోసి అమ్ముతున్నారు. మొక్కలు అమ్ముతుంటారు, చిన్న చిన్న మొక్కలు ఇసుకపై నాటుకుంటే పూలు. Attention please, remove the car from gate number 4, TS10EP5514. It's very urgent, please remove the car from gate number 4, TS10EP5514. ఇదేంటి కార్ లోపలికి వస్తుంది? లోపలికి కూడా వస్తున్నాయి కార్లు. రాణిస్తారా? ఇది చూడు సిరామిక్ పార్ట్స్. Please remove the car from gate number 4, TS10EP5514. ఎవరో తీసుకున్నట్టున్నారు ఇంటిక పక్కన. ఇవేవో గడ్డలు, ఇవి నాటితే మొక్కలు వస్తాయి. ఈ గడ్డలు నాటితే. చూడు బుద్ధుడు. Attention please, please remove the car from gate number 4, TS1. బుద్ధుడు, టాటా ఐస్లు. ఇది చూడు, ఏదన్నా పార్క్ లాగా అరేంజ్ చేసుకుంటే పార్కులో. ఇవన్నీ సిరామిక్వే. ఓహో, చూడు ఆవులు. ఓకే. గుడ్లగూబ. తెలుగులో గుడ్లగూబ, ఇంగ్లీష్లో ఆవులు. ఇది బుద్ధుడి విగ్రహము 850 రూపీస్ అంట. ఇదంతా ఇది 350. ఆవులు 350. ఇది 1000 రూపీస్ అంట. ఇది అద్దాలు పెట్టుకుంటే రేట్లు బాగా కనిపిస్తాయి. అదే అదే ఇది 350. ఇది 350. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఆర్టిఫిషియల్ ఇట్లా రాళ్ళు పోసి అట్లా పెట్టుకుంటాం. పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు పోసి పెబల్స్ అందులో అట్లా నాటుకుంటాం. ఇలాగే 600 అంట, తక్కువ రేట్. ఇవన్నీ చెట్లు.
ఇవన్నీ ఆర్టిఫిషియల్వే కదా? ఆహా, ఇవన్నీ రియల్. ఇవి రియల్, ఇక్కడ ఆర్టిఫిషియల్. అవి ఆర్టిఫిషియల్, ఇవి రియల్. ఇది రియల్ బోన్సాయి ప్లాంట్. 35,000 35,000. 35,000 ఇది ప్లాంట్. బోన్సాయి. ఇది పీస్ లిల్లీ బావా. 300 అంట. మన ఇంట్లో ఉంది కదా. 300 అంట. ఓకే. అప్పుడు అక్కడ నేను 400 కొన్నాను. ఇక్కడ కొంచెం చీప్ ఉంది. బాగా మొగ్గలు కూడా ఉన్నాయి. మొగ్గలు कम करेंगे रेट कम करेंगे. क्या चलेंगे बताइए? हाँ? क्या लेना है? ये लेना नहीं उसमें नहीं क्या है उनका क्या है? लिख देंगे. ఇది కూడా రియల్ ప్లాంటే. బాగుంది ఇది. ఇది తగ్గి మనం 1000కి ఏమో. 2400. అదే 1000కి ఏమో. ఇట్లాంటివి అయితే 4-5 ఫారెస్ట్ లాగా అరేంజ్ చేస్తాం. 50-60 రూపీస్ సేవింగ్లో ఏం పెద్ద. చూడు ఫారెస్ట్ లాగా అరేంజ్ చేస్తాం. కింద కొండల మాదిరి. కరెక్ట్. బోన్సాయి 4500. తక్కువే ఇది. ఇది జేడ్ ప్లాంట్ అంట. ఇది కూడా జేడ్. కానీ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇవి ఇంటికి తీసుకుని? అంతేనా? పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కదా, పెట్టుకుంటారు. కానీ మళ్ళీ పెరుగుతాయి. నీళ్ళు తక్కువ పోయాలన్నమాట. పెరుగుతాయేమో కదా. ఎక్కువ పెరగవు, కొంచెమే నీళ్ళు పోయాలి. పద. ఆపోజిట్ అన్ని హ్యాంగ్ చేశారు చూడు. ఈ ప్లాంట్ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి, ఎప్పుడు చచ్చిపోదు. అడినియం అంటారు దీన్ని. అడినియం పెద్దగా చూడు, మొద్దులు ఎంత పెద్దది. ఇది కాస్ట్లీ ఉంటాయి. చిన్నదైతే అప్పుడు 250, అవైతే 250కి అప్పుడు చెప్తుండే, వీళ్ళంతా చెప్తారు. ఇవి దీనికి పూలు పూస్తూనే ఉంటాయి. ఇగో నీళ్ళు తక్కువ పోయాలి. ఎంత ఈ చెట్టు? 700 అంట. 250 అంటే. అక్కడ ఒకసారి నేను అడిగితే 250 అన్నారు. అదే ఎక్కువ అని కొనలే నేను. ఏడబెట్టుకుంటాం అంటే ఇది పెద్ద పువ్వు ఉందిలే, అది కొంచెం చిన్న పువ్వు. చూడ అడినియం వల్ల ఉంటుంది. వేరే టైప్ కూడా దొరుకుతాయి 250కి. పూలు వస్తూనే ఉంటాయా? వస్తూనే ఉంటాయి. దీనికి కూడా వస్తాయి పూలు. అడినియమే ఇది కూడా. ఆకులన్నీ రాలిపోయి పూలు. ఇది మన ఇంట్లో ఉండే చెట్టు ఇది. తీసుకో, వెళ్ళిపోదాము. ఇంకా మళ్ళీ ఎంత చక్కెర తిగినా ఎంత ఇదే ఉంది. ఆ స్నేహ నర్సరీ తీసుకొని పోయి చెట్టు తీసుకొని. ఇంకా నర్సరీ సగం చూసాము. ఇంకా ఎందుకులే అని ఇంటికి వెళ్ళిపోదాంలే అని ఇంకా బయటకు వచ్చేసాము. చాలా ఎండగా ఉంది, ఇంకా ఎక్కువ కొనేది లేదు కదా. మాది చిన్న బాల్కనీ, ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా ఊరికే చూద్దామని వచ్చాము. ఊరికే ఒక 4 మొక్కలు తీసుకొని ఇంకా బయలుదేరాము. సరే లంచ్ టైం అయింది, లంచ్ తిందామని ఇటు వచ్చాము. కాకతీయ డీలక్స్ మెస్ అంట, అమీర్పేటలో ఉంది. చాలా బాగుంటుంది మీల్స్ అని మా హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒకసారి వెళ్దామని. కానీ
వెళ్ళలేదు. ఈరోజే నేను ఫస్ట్ టైం వచ్చాను. మా హస్బెండ్ ఎప్పుడన్నా సిటీకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారంట, తిన్నారంట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, నిన్న ఒకసారి తీసుకెళ్తా అని చెప్పేవాళ్ళు. ఇంకా ఈరోజు వచ్చానన్నమాట ఫస్ట్ టైము. చూపిస్తాను చూడండి. చూడండి చాలా జనం ఉన్నారు, చాలా జనం భోంచేస్తూ ఉన్నారు. రోజు ఇట్లే ఉంటుందంట. చాలా జనం వచ్చి ఇక్కడ మీల్స్ తింటూ ఉంటారంట. ఎప్పుడు ఏ రోజు వచ్చినా కానీ ఇంత జనం ఉంటారంట. చూడండి మేము మండే వచ్చాము, అయినా కానీ చాలా జనం ఉన్నారు. ఇంకా మీల్స్ తీసుకున్నాము, 180 రూపీస్ మీల్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్లిమిటెడ్ అన్నమాట. చూడండి పికిల్స్ ఉన్నాయి, గోంగూర పచ్చడి ఉండింది, పండుమిరపకాయ పచ్చడి ఉండింది, మళ్ళీ ఆవకాయ ఉండింది, మళ్ళీ ఒక పొడి ఉండింది, అప్పలము, రైస్, వేడివేడి రైసు, మళ్ళీ సాంబారు, పప్పు, ఏదో ఫ్రై ఉండింది, కూరలు ఉన్నాయి, రసం ఉండింది, గట్టి పెరుగు ఉండింది, ఒక స్వీట్ కూడా ఇచ్చారు కేసరి. చాలా బాగుండింది మీల్స్. ఇంకా తినేసి మేము ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాము. చూడండి మాది చిన్న బాల్కనీ, ఆల్రెడీ ముందే మొక్కలు ఉన్నాయి. ఇంకా అందుకనే ఎక్కువ కొనలేదు మేము, మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి అని. అన్ని మొక్కలకి ఎండ కూడా ఉండాలి కదా, మళ్ళీ ఇంట్లో కూడా పెట్టుకోలేము. అందుకే ఈ 4 మొక్కలు తీసుకున్నాను. ఈ 4 మొక్కలు 100 రూపీస్కి 4 ఇచ్చారు. పిటోనియా ఇవి. ఇంకొక 2 మొక్కలు తీసుకున్నాను, అవి యూనిక్ మొక్కల్లాగా అనిపించినాయి, అందుకే అవి తీసుకున్నాను. అవి ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు, తక్కువ ఎండ సరిపోతుందంట. చూడండి ఈ 2 మొక్కలు ఎల్లో పింక్ ఉన్నాయి కదా, ఈ 2 మొక్కలు 1000 రూపీస్కి ఇచ్చాడు. ఒక్కొక్కటి 500, 600 చెప్పాడు ఒక్కొక్క మొక్క. 500కి ఇచ్చాడు. 2 మొక్కలు తీసుకున్నాము. ఇవి తక్కువ ఎండ్ ఉంటే సరిపోతుందంట, సెమీ షేడెడ్ ఉంటే. ఇంకా 2 తీసుకున్నాము, ఈ 4 మొక్కలు తీసుకున్నాము. ఇంకా వచ్చేసాము ఇంటికి. ఈ మొక్కలు అయితే కొంచెం యూనిక్ అనిపించినాయి, అందుకే తీసుకున్నాను, ఇంట్లో పెట్టుకుందామని. ఇండోర్ ప్లాంట్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.